హే నమస్తే మిత్రం, వెల్కమ్ టు మంకీ బాత్ విత్ మేనియాక్. ఇక్కడ మనం కరెంట్ ఇష్యూస్ ని కరెంట్ పోయాక డిస్కస్ చేసుకుంటాం అనమాట. ముందుగా ముఖ్యాంశాలు. ఇన్స్టాగ్రామ్ లో 100 మిలియన్ ఫాలోవర్స్ చేరుకున్న ప్రధాని మోదీ సంబరాలు చేసుకుంటున్న మిడిల్ ఈస్ట్. ఒక విజయ్ పెళ్లి, ఇంకో విజయ్ డివోర్స్, పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ అంటున్న థానోస్. ఏఐ సమ్మిట్ అని చెప్పి చైనీస్ బొమ్మలు చూపించిన గోటీలా యూనివర్సిటీ. యుద్ధం వస్తే మా పేపర్ ప్లేన్ తో ఫ్రంట్ లైన్ లో పోరాడతామని చెప్పారు. ఇండియాలో ట్విట్టర్ కార్న్ బ్యాన్ చేసిన గవర్నమెంట్. టీఎఫ్ఐ యువత ఏం పర్లేదు, మాకు మా హీరోల ఫోటోస్ ఉన్నాయనడం గమనార్హం. 100Kకి చేరువలో ఉన్న మేనియాక్. సిల్వర్ ప్రైస్ ఫ్లక్చువేషన్ ఉంది, ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ కష్టం అంటున్న యూట్యూబ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కాదు బ్రో, నేను యూట్యూబ్ లో నెలకొక వీడియో పెట్టడానికి ముక్కి మూలుగుతా. ఈ లోపు కొంతమంది ఏమో పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్లు పెట్టుకుని రిజాల్వ్ కూడా చేసుకుంటున్నారు. అదే మన మైదర్ వైబ్స్ ఉన్నాడు కదా, ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఫ్యాక్ట్స్ వీడియో, సిటీవీలో స్టాండప్లు, డీమ్యాట్ అకౌంట్ ప్రమోషన్లు చేసి లాస్ట్ కి రివ్యూ లేకుండా సోది చెప్తా అని మూవీ కంటెంట్ దగ్గర బ్రేక్ వేశాడు. అన్నగారు ఆన్లైన్ దండయాత్ర సరిపోదు అన్నట్లు ఆఫ్లైన్ లో కూడా దర్ఫీ అని ఒక కేఫే స్టార్ట్ చేసి లాస్ అయ్యాడు. అసలు ప్రెసెంట్ మోస్ట్ పనికి మాలిన ROI లేని బిజినెస్ అంటే అది రెస్టారెంట్లు, కెఫేలదే. పోయి అదే స్టార్ట్ చేశాడు. సర్లే అన్న గురించి తెలిసిందేగా అనుకుందాం. కానీ బిజినెస్ పెట్టింది ఎవరు అన్న, ఇన్వెస్ట్మెంట్ ఎవరిది అన్నది, ప్రాఫిట్ వస్తే ఎవరు తీసుకుంటారు అన్న. బట్ లాస్ అవ్వగానే నా దగ్గర డబ్బులు లేవు, సబ్స్క్రైబర్సే తలా ఒక అనా వేసుకొని కాపాడండి, లేకుంటే ఛానల్ అమ్మేస్తా అని వీడియో పెట్టాడు. సో దాంట్లో నా సేవింగ్స్ మొత్తం అన్నీ ఒక 40 lakhs ఉంటే అవి పెట్టేసాను. అది కాకుండా ఒక 25 దాకా అప్పు చేసి పెట్టాను. నేను అనుకున్నా ఇంత అమౌంట్ ఎందుకు, ఇంత డబ్బులు పెట్టావా, పెట్టే ముందు ఒకసారి ChatGPTని అడిగితే నువ్వు కెఫే పెట్టే బదులు FD చేసుకున్నా ఎక్కువ రిటర్న్ ఉంటుంది అని చెప్తుంది కదా బ్రో. పోనీ రీసెర్చ్ చేసా నాకు ఎలా మేనేజ్ చేయాలో తెలుసు అంటే అట్లీస్ట్ బ్యాకప్ ప్లాన్ అయినా ఉండాలి కదా, లేకుంటే ఇలా సబ్స్క్రైబర్స్ ని అడగడమే బ్యాకప్ ప్లానా? ఈ వీడియో పెట్టగానే మనీ ఇచ్చే వాళ్ళు ఇచ్చారు, మిగతా వాళ్ళంతా ఫుల్ వేసుకున్నారు. ఆ దెబ్బకి అన్న వీడియో లేపేసి ఇంకో వీడియో పెట్టాడు. 200 మంది రూపాయి సెండ్ చేశారు, ఇంకా చేయకండి నాది నేనే చూసుకుంటాలే అని. సో రూపాయి చేసిన వాళ్ళు సెకండ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్. మళ్ళీ ఆ వీడియో కూడా లేపేసి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్ వీడియోస్ కంటిన్యూ చేశాడు. అంటే నైట్ వీడియో పెట్టేసిన తర్వాత ఒక 3 గంటలు BGMI ఆడుకున్నా, మైండ్ అంతా ఫ్రెష్గా అయిపోయింది. అప్పుడు కూర్చొని ఆలోచించా, రాత్రి 1 గంట ఆ టైంకి ఏముంది ఇంకా లెట్స్ గో బ్యాక్ టు ద వర్క్ అన్న ఫీలింగ్ వచ్చింది. మంచిగా పడుకున్నా, లేచా, స్టార్ట్ చేసా, అంతే. ఇంకా నీ మూడ్ స్వింగ్స్ కి ఇంపల్సివ్ గా వీడియో పెట్టేసి ఇప్పుడు మాత్రం PUBG ఆడి సెట్ అయిపోయావా? మరి నీకు కిడ్నీ అమ్మేసి డొనేట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? డయాలసిస్ మెషిన్ కొనుక్కోవాలా? చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు ఇంత నెగిటివిటీ వచ్చింది కదా, సో అంత ఈజీ కాదు బయటకు రావడం. ఆంధ్రాలో పుట్టాడు, ఆగిపోతాడు. ఆదుకున్న వాళ్ళకంటే ఆడుకున్న వాళ్ళే ఎక్కువయ్యారు, అంతర్ధానం అయిపోతాడు అనుకున్నారా? అస్సలు తగ్గేదేలే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూనో ఇంకేదో సీరియస్ అయితే జనాలు డొనేట్ చేయొచ్చు. వ్యాపారంలో లాస్ వస్తే జనాలు ఎందుకు డొనేట్ చేస్తారన్నా? గాయస్, నేను నా గోటీలు అమ్మేసి మరీ రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేశా. ఇప్పుడు ఇరాన్లో వార్ వల్ల స్టాక్స్ మొత్తం పడిపోయాయి. తాగడానికి గోలీ సోడా కూడా లేదు. ఇక్కడున్న QR కోడ్కి మీకు తోచినంత సహాయం చేయండి ప్లీజ్, లేకుంటే నెక్స్ట్ వీడియో వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడేదో తెలిసినట్టు. ఇలానే ఇంకొక అక్క చేసింది. యాక్చువల్లీ ఆవిడ చేయలే, వీళ్ళే ఏర్పప్పలయ్యారు. ఈ అక్క నేమ్ సాధన నాయుడు, తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్. ఈవిడ ఏదో ట్రిప్కి వెళ్ళి ఫొటోస్ పెడితే కొంతమంది క్రీప్ గాళ్ళు అది మార్ఫ్ చేసి వేరేలా ఎడిట్ చేశారు. ఆ పిక్స్ చూసి రియల్ గానే అలాంటి పిక్స్ పోస్ట్ చేస్తుందేమో అని నరనరాల్లో షుగర్ నింపుకున్న కామిస్ట్ గాళ్ళు వెళ్ళి ఆవిడ ఇన్స్టా ప్రీమియం తీసుకున్నారు. నెలకి 390 రీఛార్జ్. బొక్కరా మీకు. ఇంత అవుతుంటే ఆ మార్ఫ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా రీసెంట్ గా ఒక AI వీడియో వల్ల, AI ఫొటోస్ వల్ల నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే, ఇదేమి ఫస్ట్ నుంచి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఏం లేరు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హైయెస్ట్ నేనే తెలుగు అమ్మాయిస్ లో. నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. అదనమాట తాత్పర్యం. ఆన్లైన్ లో సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం, డబ్బులు డొనేట్ చేయడం ఏం రాంగ్ కాదు. కానీ మీరు ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది సోది లేకుండా ఒక 10 నిమిషాలు ఆలోచించుకుని ఇవ్వండి. డబ్బులు దొబ్బెట్టుకోకండి. అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఈ మధ్యనే ఇండియాలో AI సమిట్ జరిగింది. అక్కడ వరల్డ్ లోని డిఫరెంట్ AI కంపెనీస్ లీడర్స్ వచ్చారు. ఎందుకు? AI దాని యూజర్స్ వరల్డ్ మీద దాని ఇంపాక్ట్ గురించి మాట్లాడడానికి. మన దగ్గర AI యూజర్స్ అంటే ఏముంటాయో తెలుసుగా. కొంతమంది పిల్లలు నన్ను జ్యూస్ చేసి ఈస్ క్యూబ్స్ లా ఫ్రీజ్ లో పెట్టి
మార్నింగ్ ఆ క్యూబ్స్ ను నీటిలో కలిపి తాగుతున్నారు. సరే అంకుల్, మీ ఈస్ క్యూబ్స్ ని తాగడమేమో గానీ మీ వల్ల మా రక్తం తాగుతున్నారు. 32 GB ర్యామ్ స్టిక్ 30,000 అంట. ఇంకా పెరిగితే మీ ఈస్ క్యూబ్స్ లో గన్నేరు పప్పు వేసుకొని తాగాలి. అలా చేస్తే కొంత పోషకాలు తగ్గిపోతాయి. అందుకే సాధ్యమైనంత వరకు అప్పటికప్పుడే జ్యూస్ చేసుకుని తాగండి. సో ఆ ఏఐ సమ్మిట్ లో ఇండియాలోని టాప్ యూనివర్సిటీస్ అన్ని వచ్చాయి. అందులో ఒకటే ఈ గల్గోటియా యూనివర్సిటీ. పేరుకే ఇది గల్గోటియా. దీనికన్నా మా రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ బెటర్ అనేలా చేశారు. చైనాలో కొన్న రోబోడాగ్ ని తీసుకొచ్చి మా యూనివర్సిటీలో డెవలప్ చేసామని చెప్పారు. ఇంటర్నెట్ లో దొరికిపోగానే అసలు మేమెప్పుడు చెప్పాం? మేము అసలు చేయలేదు, మాకు అసలు ఫోనే లేదని చెప్పారు. కాదు మేడం, మీడియా ముందు మాట్లాడేటప్పుడు కొంచెమైనా జనరల్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ చైనా వాళ్ళంటే కుక్కల్ని తినేస్తారు కాబట్టి రోబో కుక్కల్ని చేసుకున్నారు. మనకెందుకు? నైట్ బయటకు వెళ్తే మనుషుల కన్నా కుక్కలే ఎక్కువ ఉంటాయి. 2 మ్యారీగోల్డ్ బిస్కెట్లు ఇస్తే సుపారీ తీసుకుని చంపేమని చంపేస్తాయి. నీకోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా. ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేసరికి యూనివర్సిటీ ఒక నోట్ రిలీజ్ చేసి మాకేం సంబంధం లేదు, మొత్తం అక్కడికి వెళ్ళిన మా లెక్చరర్ అత్యుత్సాహమే అని మేడం మీద తోసేశారు. ఆవిడని జాబ్ నుంచి తీసేశారు. ఏ వల్ల జాబులు పోతాయంటే ఏంటో అనుకున్నా. పాపం మేడం, ఆవిడ యూనివర్సిటీకి పేరు రావాలి అని అంత మాట్లాడితే లాస్ట్ కి ఆవిడనే తీసేశారు. ఫీల్ అవ్వకండి మ్యామ్, మీకున్న టాలెంట్ అండ్ స్కిల్ కి ఇంకా బెటర్ జాబ్ వస్తుంది నాప్టాల్లో సేల్స్ ఉమెన్ గా. So Orion has been developed by the Center of Excellences, and as you can see, it can take all shapes and sizes. ఇదే ఏఐ సమ్మిట్ అప్పుడు బిల్ గేట్స్ కూడా ఏపీ వచ్చాడు. ఆయనకి మన గవర్నమెంట్ సన్మానాలు సత్కారాలు చేసి తిప్పుతుంటే మనోళ్ళు దేని గురించి గొడవపడుతున్నారు తెలుసా? బిల్ గేట్స్ గారికి మైసూర్ బోండా ఒకటి ఇచ్చారు. ఆయన దాన్ని సగం తిని మిగతా సగం జేబులో వేసుకున్నాడు. ఎందుకంటే దాన్ని ఆయన టెస్ట్లకు పంపిస్తాడు బహుశా. అవును అంకుల్, DNA టెస్టింగ్ చేయించి నెక్స్ట్ ప్యాంక్రియాస్ పునుగులు, బోన్స్ బజ్జీ అని దర్ఫీ పక్కన ఇంకో కెఫే ఓపెన్ చేస్తాడు, ఎప్స్టీన్ ఫుడ్స్. నెక్స్ట్ న్యూస్ తలపతి విజయ్ గురించి. ఆయన వైఫ్ డివోర్స్ కి అప్లై చేసి విజయ్ కి ఒక యాక్ట్రెస్ తో అఫైర్ ఉంది అని చెప్పింది, పేరు మెన్షన్ చేయకుండా. కానీ ఎప్పటి నుంచో ఉన్న రూమర్స్ డాట్స్ కనెక్ట్ చేస్తే మ్యాటర్ ఎక్కడో అప్పటిపోడే కొడుతుంది అనిపించి సగం మంది ఫ్యాన్స్ రివర్స్ అయ్యారు. మీరు సూపర్ సార్, కొంతమంది ఉంటారు ఎందుకు హీరోని ఏమనకుండా లియో సినిమాలో క్యాస్ట్ చేయడం వల్లే ఇదంతా అయింది అని లోకి నేసుకుంటున్నారు. ఇంకొంతమంది షర్లాక్స్ అయితే టీవీకే అంటే త్రిషా విజయ్ కృష్ణన్ అని డీకోడింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ వరకు రూమర్స్ టైప్ లోనే ఉంది. ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, అంత ఇష్టం లేదంటే కామ్ గా కూర్చోవాలి. కానీ అన్న ఏం చేశాడు తెలుసా? డైరెక్ట్ త్రిషా మ్యామ్ తో సవిత్ సమేతంగా ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. ఈ ఎంట్రీతో రహమాన్ దకాయత్లా ఫీల్ అయి ఉంటాడు అన్న. కానీ ఇది అయ్యాక ముందు అంతలా డిఫెండ్ చేసిన ఫ్యాన్సే హ్యాండ్స్ అప్ ఇచ్చేసి తలుపు తీయండి నేను ఫ్యానిజం నుంచి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అయినా మనం సాంబార్ అని ట్రోల్ చేసాం గానీ మన బానిసల కన్నా వీళ్ళకే ఎక్కువ తెలివి ఉన్నట్లుంది బ్రో. మనోళ్ళైతే మా అన్న ఇచ్చిన యాలిముని అంత ఉండదురా మీ డే 1 అనేవాళ్ళు. అసలే జననాయకన్ రిలీజ్ అవ్వట్లేదు అన్న ఫ్యాన్స్ కి కరెక్ట్ గా ఎలక్షన్ ముందు ఈ మ్యాటర్ బయట పెట్టాడు చూడు, అది ఇంకా హైలైట్. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, టైల్స్ వేస్తున్నారు, మెలోడీ నాదే, బీట్ నాదే. ఇప్పుడు వార్ గురించి వస్తే బానే ఉంటది బ్రో, సెకండ్ పార్టే కొంచెం. ఇరాన్ కి ఇప్పటి వరకు ఉన్న లీడర్ అలీ ఖమనేని అమెరికా ఇజ్రాయెల్ కలిపి లేపేశారు. ఆ పేరు సడన్ గా చూసి ఖమనేని ఏమో అక్కడ కూడా మన డామినేషన్ అయినా అనుకున్నా. ఆడున్నప్పుడు చంపేసిన జనాలు లేడీస్ మీద పెట్టిన రూల్స్ గుర్తొచ్చి పోయాళ్లే ముసలోడు అని ఆ కంట్రీలో ఉన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇక్కడ ఇండియాలో ఉన్న కొంతమందికి ముసలోడి మీద ఎక్కడలేని ప్రేమ వచ్చేసింది. అందరికీ కాదు కొంతమందికి. ఆ కంట్రీలో ప్రొటెస్టులు చేసినందుకే చంపేసిన ముసలోడి కోసం ఇక్కడ ప్రొటెస్టులు చేయడం. ఐరన్ అయిన సూసైడ్ బాంబు సూటేసి చంపేశారు. అక్క ఏమంటుందంటే మేము ఇరాన్ వాళ్ళమే ఇండియాలో ఉంటున్నామంట. గుడ్, తీసుకెళ్లి ఇరాన్ బార్డర్ లో పడేయండి. చూడక్క, ఇది జెండర్ కాదు, ఐ ఐడెంటిఫై యాస్ అని చెప్పడానికి. నీకు ఎక్కడ సిటిజన్షిప్ ఉందో అదే నీ నేషనాలిటీ. ఇప్పుడు ఇండియాకి ఇరాన్ కి వార్ అయింది అనుకో, నువ్వు ఇరాన్ కి సపోర్ట్ చేసావనుకో, అయినా సరే వాళ్ళకి నువ్వు ఎనిమియే అవుతావు. నువ్వు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా పక్క దేశాల వాళ్ళకి నువ్వు ఇండియనే. అందుకే ముందు బీ ఇండియన్. మెచ్యూర్ గా ఆలోచిద్దాం, ఇరానీ చాయ్ తాగుడు బంద్ చేద్దాం. మనం ఎన్ని జోక్స్ వేసుకున్నా మన దగ్గరికి రానంత వరకు వార్ అనేది బానే ఉంటుంది. ఆ కంట్రీలో ఉన్న సివిలియన్స్ కే తెలుస్తుంది రియాలిటీ. ఈ వార్ న్యూస్ ల మధ్యలో సైలెంట్ గా ఎప్స్టీన్ ఫైల్స్ లేపేస్తున్నారంట. వాళ్ళ సొంత మోటివ్స్ కి ఎవరి సైడ్ రాంగ్ ఉన్నా పైన ఉన్న లీడర్స్ వల్ల లాస్ట్ కి చనిపోయేది సివిలియన్సే. అండ్ దాన్ని కూడా వార్ ప్రోపగండాకి వాడుకుంటారు. సో త్వరలోనే మన శాంతి దూత కేఏ పాల్ గారు చర్చలు జరిపి ఈ వార్ ఒక ఎండ్కి రావాలి అని కోరుకుందాం. ఎందుకంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మనుషులకి ఎకానమీకి అన్ని బొక్కలే మిగులుతాయి. ఈ వార్ వల్ల ఏజుడ్ బై ఆ ఛానల్ కి తప్ప ఎవరికి ఉపయోగం ఉండదు. సో ఇంతే వాళ్ళ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిన్నెడ్ కామెంట్ లో ఉన్న లింక్ నొక్కండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు లైక్ చేసి 100K ఫర్ మేనియాక్ అని కామెంట్ చేయండి. మార్చిలో ఎలా అయినా 100K కొట్టేద్దాం. బాయ్.